కఫాలా వ్యవస్థ అంటే ఏంటి? ఇది ఎక్కడ అవలంబిస్తారు? దీని విధి విధానాలు ఏంటి? హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన నవత టీవీలో ప్రత్యేక కథనంలో భాగంగా చూసుకున్నట్లయితే కఫాలా వ్యవస్థ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ కఫాలా వ్యవస్థ అంటే ఏంటి? ఇది ఎక్కడ అవలంబిస్తారు? దీని విధి విధానాలు ఏంటి? ఇలాంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కఫాలా వ్యవస్థ అంటే ఇది ఒక అరబిక్ పదం. దీని అర్థం స్పాన్సర్షిప్ లేదా ప్రయోజకత్వం అనే అర్థం. అయితే ఈ వ్యవస్థ గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా సౌదీ అరేబియాలలో విదేశీ వలస కార్మికుల ఉద్యోగం, నివాసం మరియు చట్టపరమైన హోదాను నియంత్రించడానికి 1950లలో ప్రవేశపెట్టబడింది. మరి ఈ వ్యవస్థలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కఫిల్ అంటే ప్రతి విదేశీ కార్మికుడికి ఒక స్థానిక స్పాన్సర్ ఉంటారు. వాళ్ళని యజమాని లేదా ఒక కంపెనీ అనేటువంటిది ఉంటదన్నమాట. వీరిని కఫిల్స్ అంటారు. అయితే పూర్తి నియంత్రణ గురించి చూసుకున్నట్లయితే వలస కార్మికుల నివాసం, ఉద్యోగం మరియు చట్టపరమైనటువంటి హోదాపై దాదాపు పూర్తి నియంత్రణ కఫిల్ కే ఉండేది. ఇక చాలా సందర్భాలలో కార్మికులు తమ పాస్పోర్ట్ ను యజమానికి అంటే కఫిల్ కు అప్పగించాల్సి వచ్చేది. అయితే ఉద్యోగం మారాలంటే యజమాని అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. ఇక దేశం విడిచి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా కూడా ఎగ్జిట్ రీఎంట్రీ వీసా కోసం యజమాని అనుమతి కంపల్సరీ ఉండేది. ఈ నిబంధనల కారణంగా యజమానులు కార్మికులను దోపిడీ చేయడం, వేతనాలు ఆలస్యం చేయడం లేదా నిరాకరించడం, అమానవీయ పరిస్థితుల్లో ఉంచడం వంటి దుర్వినియోగాలకు పాల్పడేవారు. అందుకే మానవ హక్కుల సంఘాలు ఈ వ్యవస్థను ఆధునిక బానిసత్వం అంటే మోడర్ అండ్ సెల్వరీ అని విమర్శించేవి. ఇక సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థని ప్రెజెంట్ అయితే రద్దు చేశారు. అయితే చారిత్రాత్మక నిర్ణయంలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఇటీవల అంటే 2021 మార్చి నుండి కొన్ని సంస్కరణలు మరియు 2025లో పూర్తిగా అంటే ఈ కఫాలా వ్యవస్థను రద్దు చేసింది. అయితే రద్దు తర్వాత వచ్చిన ప్రధాన మార్పుని మనం ఒక్కసారి చూసుకుంటే ఉద్యోగ మార్పిడి, అలాగే వలస ఉద్యోగులు ఇకపై తమ ప్రస్తుత యజమాని అనుమతి లేకుండానే నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఉద్యోగాలను మార్చుకోవచ్చు. ఇక దేశం విడిచి వెళ్లే స్వేచ్ఛ కూడా ఉండొచ్చు. యజమాని సమ్మతి అంటే ఎగ్జిట్ వీసా అవసరం లేకుండానే కార్మికులు దేశం విడిచి వెళ్లిపోవచ్చు లేదా తిరిగి రావచ్చు కూడా. ఇక మెరుగైన హక్కులు మనం చూసుకున్నట్లయితే కార్మికులు తమ హక్కులను పరిరక్షించుకోవడానికి లేబర్ కోర్టులను మరియు ఫిర్యాదుల విధానాలను సులభంగా సంప్రదించవచ్చు. ఇక ఈ సంస్కరణలు సౌదీ అరేబియాలోని కోట్లాది మంది వలస కార్మికులకు అంటే వారిలో సుమారు 25 లక్షల మంది భారతీయులే ఉన్నారు. ఇది ఒక గొప్ప ఊరటను కలిగిస్తాయి. సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మారడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో చూసారు కదండి, కఫాలా వ్యవస్థ అంటే ఏమిటి? కఫాలా వ్యవస్థలో మన భారతీయులు పడేటటువంటి దుర్భరమైనటువంటి జీవితాల గురించి తెలుసుకున్నారు కదా. మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.